పెళ్ళంతో రొమాన్స్ మొదలెట్టేసినావు. రొమాన్స్ నీలోటోని ఏం చేసిన పాపం లేదురా నిన్ను. అయ్యో ఆగండి. మీకేమన్నా పిచ్చి పట్టిందా? మహేష్ ఏం తప్పు చేశాడని అతన్ని కొట్టబోతున్నారు? కొట్టాలా సంపాలా ఇన్ని? ఇంతమంది సొత్తుండగా నా పెళ్ళాన్ని పట్టుకుంటావురా? అల్లుడు గారు, మీకేమైనా మతిపోయిందా? అమ్మాయి పడబోతుంటే పట్టుకున్నాడు, అందులో తప్పే ఉంది. అవును మావయ్య, అమ్మ పడిపోతుంటే నేనైనా పట్టుకుంటాను. అలాంటప్పుడు నా ఫ్రెండ్ పట్టుకుంటే తప్పేంటి? ఒరే, నువ్వు పట్టుకోవడం వేరు, వాడు పట్టుకోవడం వేర్రా. వేర్లేదు ఏం లేదు. వాడే గనక పట్టుకొని ఉండకపోతే శుభప్రద కింద పడి కాలో చెయ్యో విరిగి ఉండేది. అలా జరగకుండా ఆపినందుకు వాడికి థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి వాణ్ణే కొట్టబోతున్నావా? మర్యాదగా అబ్బాయికి సారీ చెప్పు. అత్తయ్య గారు, నేను లీలాకృష్ణ గారు, మీ అత్తయ్య గారు చాలా క్లారిటీగా ఉన్నారు. మీరే క్లారిటీ మిస్ అవుతున్నారు. చేసిన తప్పుకి ఆ మహేష్ కి క్షమాపణ చెప్పండి. అట్టగేనండి మహేష్ బాబు. చిచి బాబు మహేష్, నన్ను క్షమించు బాబు. బంగారం, ఈ కెటప్ లో నిన్ను చూస్తుంటే తెగ ముద్దొచ్చేస్తున్నావు అనుకో. అమ్మా, అది సారీ, అది అమ్మా మైథిలి, ఈ మగవేషంలో నిన్ను చూస్తుంటే నాకే ముద్దొచ్చేస్తున్నావమ్మా. నా బంగారు తల్లి. నాకే ఒక కొడుకు పుట్టుంటే అచ్చం నీలానే ఉండేవాడు. ఏ కూతురు పుడితే నాలా ఉండేది కాదా? ఎందుకుండదమ్మా, నువ్వు నా బంగారు తల్లివి కదా. అమ్మా, ఏది ఏమైనా మైథిలి నీతో క్లోజ్ గా ఉండడం చూసి మావయ్య పిచ్చోడైపోతున్నాడు. అవునానా, ఆయన మొహం చూస్తుంటేనే అర్థమైపోతుంది ఆయన కడుపు ఎంతగా మండిపోతుందో. అవునమ్మా, ఆయన పరాయి ఆడవాళ్లతో ఇంత చనువుగా ఉండొచ్చు, కానీ తన భార్య పరాయి మగాడితో ఇంత క్లోజ్ గా ఉండేసరికి లీలాకృష్ణ గారు తట్టుకోలేకపోతున్నారు. నాకు తెలిసి ఈ పాటికి మనం ఏం చేస్తుంటావా అని ఆయన వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. ఒరే మహేష్, ఎక్కడ సత్యవరా? నా పెళ్ళాన్ని ఏడ్స్ ఎత్తున్నావురా? పూసే, నీ అమ్మ కడుపు మాడ. నేను పాడుతున్న రాగమేటి, నువ్వెత్తున తాళమేటే? నువ్వట సిగ్గుపడకే, నాకు పైనుంచి దూకి చచ్చిపోవాలనిపిస్తుంది. చిన్న అవతలకే ఎలా? అయినా నేను వదిలిపెట్టాను కదా. సరే సరే అమ్మా, నేను ఇప్పుడే వెళ్ళి మీ ఇద్దరికి జ్యూస్ తీసుకుని వస్తాను. ఆంటీ, వచ్చిన ఉత్తమ్ ఫ్రెండ్ని చూస్తుంటే నాకు ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూసినట్టంటే? అవునంటీ, రోజూ మన కంటి ముందు తిరిగే వ్యక్తిలాగా, ప్రతిరోజు మనం మాట్లాడే మనిషిలాగా అనిపిస్తుంది. బాగా దగ్గరగా చూసినట్టు అనిపిస్తోంది. అలాగా? కానీ నాకేమలా అనిపించట్లేదే. ఏమో ఆంటీ, వాడి లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ టాప్ టు బాటమ్ అబ్జర్వ్ చేస్తే మైథిలియే మగవేషంలో వచ్చినట్టు అనిపిస్తోంది. ఏమే, నీకు పని పాట లేదా? బంటిగాడేమో ఆడవేషంలో వచ్చాడు అన్నావు, ఇప్పుడు మైథిలి ఏమో మగవేషంలో వచ్చింది అంటున్నావు. నన్నైనా నువ్వు నిజమైన ఆడదాన్నని నమ్ముతున్నావా, లేదంటే ఏ మగాడో నా వేషంలో వచ్చాడని అనుకుంటున్నావా? చచా, మిమ్మల్ని ఎందుకు అనుమానిస్తానంటీ? సర్లే, నోరు మూసుకొని రా, ఉత్తమ్ వింటే బాధపడతాడు. రా. లేదంటీ, నాకైతే వచ్చిన వాడి మీద అస్సలు నమ్మకం లేదు. కనిపెడతా, ఆ వచ్చిందెవరో అందరి ముందు నిరూపిస్తా. త్రిష, రా. వస్తున్నా. బంగారం, ఏమండి? ఆపండి. అబ్బబ్బబ్బబ్బా! నేను మగవేషం వేయడమేమో కానీ ఈ మీసం ఊడిపోయేలా, విగ్గు ఊడిపోయేలాగా ముద్ర పెట్టేస్తున్నారు. పొరపాటున నా మీసం ఊడిపోయిందంటే నేను మైథిలిని అన్న విషయం బయటపడిపోతుంది. అంటే నా ముద్దు స్ట్రాంగ్ గా ఉందంటావా? అబ్బా, ఏమీ తెలియనట్టు. ఇక నుంచి నన్ను మైథిల్లా కాకుండా మీ ఫ్రెండ్ మహేష్ అన్నట్టుగానే మాట్లాడండి. పొరపాటును కూడా బంగారం, నా సింగారం ఇలాంటి మాటలు మాత్రం అనకండి. ఓకేరా మహేష్, ఈ క్షణం నుంచి నువ్వు నా ఫ్రెండ్ మహేశ్వరా. ఓకే రై, ఏదేమైనా నిన్నలా చూస్తుంటే తెగ ముద్దొచ్చేస్తున్నావురా.
ముద్దు పెట్టుకోమంటావా? వద్దురా. నాకు ముద్దు పెట్టాలని బాగా మూడొచ్చేసిందిరా. నా ముద్దుని ఎవ్వరూ ఆపలేరు. ముద్దు పెట్టేస్తా. హ్యాపీ. అరే, నాకు పెద్దగా కోరికలు లేవురా. మనిద్దరం లైలా మజ్నూల్లా, చిలక గోరింకల్లా కలిసి కాపురం చేయాలి. ఒక 11 మంది పిల్లల్ని కనాలి. ఇండియాకి క్రికెట్ టీంని ఇవ్వాలి. ఇదే నా చిరకాల ఆశయం రా. నీ కోరిక నేను తీరుస్తానులేరా. త్రిష, ఇది కళా నిజమా? నాకు అదే అయోమయంగా ఉందంటే. ఒక మగాడు మరొక మగాడిని పెళ్లి చేసుకోవడం ఏంటే? 11 మంది పిల్లల్ని కండవేంటే? అసలు వాడు మగాడేనా లేదా తేడా అంటావా? ఆంటీ, వాడు ఖచ్చితంగా తేడాని. వాడు మగాడు కాదు, మైథిలి అయి ఉంటుంది. నువ్వు చిన్నోర్మి, నీ డౌట్స్ తోనే సగం చచ్చిపోతున్నాను. మహేష్, ఇంకెందుకు ఆలస్యం? నా మైథిలితో కాకుండా నీతోనే 11 మంది పిల్లల్ని కనేస్తాను రా. కొంచెం కోఆపరేట్ చేస్తావా ప్లీజ్? అసలు నేను అమెరికా నుంచి వచ్చిందే నీకోసం. నిజమా? అవునరా. మా ఇంట్లో నన్ను ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. నువ్వు ఉండగా ఎలా చేసుకుంటాను? అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చేసాను. లవ్ యూ రా. లవ్ యూ సో మచ్. రే